హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? పప్పు కూరగాయలు లేవా? అయితే పప్పు. వంట చేయడానికి టైం లేదా? పప్పు వండేయి. పిల్లలు ఇష్టంగా తినాలా? పప్పు. ఆకుకూరలతో ఏం చేయాలి? పప్పు చేసేయి. చికెన్కైనా పచ్చడికైనా కాంబినేషన్గా అదిరిపోతుంది ఈ పప్పు. ఫ్రై కర్రీ చేసినా, అప్పడాలు ఫ్రై చేసినా అద్భుతంగా ఉంటుంది ఈ పప్పు. ఈ రుచికరమైన పప్పుకి మరొక కాంబినేషన్ ఆమ్లెట్. మీలో ఎంతమందికి పప్పుతో పాటు ఏ కాంబినేషన్ అంటే ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇవాళ లంచ్లోకి టమాటో పప్పు చేశాను. దానికి కాంబినేషన్గా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. నాకైతే ఆమ్లెట్లో కొంచెం ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగా అనిపించింది టేస్ట్. చాలామంది ఆనియన్స్ అంత ఇష్టపడరు, ఓన్లీ ఉప్పు కారమే వేసుకుంటారు. మీరు ఏ కేటగిరీ అనేది కామెంట్ చేయండి. నేను చాలా వీడియోస్లో అలానే మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఆమ్లెట్ వేయడానికి చాలా అంటే చాలా ఎక్కువ ఆయిల్ వేస్తారు. ఎందుకంత ఆయిల్ అని అడిగితే నీచు వాసన పోవాలి కదా, గుడ్డు ఉడకాలి కదా అని చెప్తారు. కొంచెం ఆయిల్తో కూడా ఆమ్లెట్ చాలా బాగా వేసుకోవచ్చు. అది నాన్ స్టిక్ ప్యాన్ కాకపోయినా కానీ బాగా వస్తుంది. చూసారు కదా, నేను ఆయిల్ జస్ట్ గ్రీస్ చేశాను, అయినా కానీ ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఆమ్లెట్. దానికి మెయిన్ టిప్, ప్యాన్ బాగా హీట్ అవ్వాలి.